బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇటు హైదరాబాద్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో గడిచిన 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కుండపోత వాన కురుస్తుండటంతో రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. Under its influence, Telangana is likely to have light to moderate rain over many places today and tomorrow over few places, and heavy rainfall at 1 or 2 places today over northern districts and northeast districts and some parts of Janagaon, Kamareddy, Siddipet, Warangal, Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Jagatyal, Manchiryal, and adjoining areas. Tomorrow, light to moderate rains are likely to occur in few places in some districts, and heavy rainfall very likely to occur in 1 or 2 places in northern districts of Telangana. Hyderabad city is very likely to have today light to moderate rains over few places. Intermittently, light and moderate rains are likely to occur, and tomorrow light rains are likely to occur at 1 or 2 places in some parts of the city. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మరో 2 రోజుల పాటు వర్షాలున్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో మరి పలు జిల్లాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, దాదాపు 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో గానీ ఇతర జిల్లాలో గానీ డిఫరెంట్ క్లైమేట్ చూస్తున్నాం. ఉదయం కాస్త ఎండ కాస్తుంటే సాయంత్రం నైట్ వేళల్లో మాత్రమే వర్షం దంచి కొడుతుంది. ఈ రకమైన క్లైమేట్ కొంతవరకు అయితే ప్రజలకు ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు కూడా ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 14 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయలేదు. కాబట్టి మరి వర్షాలతో పాటు ఇటు బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క నెల కూడా చివరి నెల ఈ వర్షాకాలానికి సంబంధించి కూడా, కాబట్టి మరి ఈ చివరి వారంలో ఎక్కువగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే 2 రోజుల్లో ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుముల మెరుపులతో పాటు బలంగా ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ సూచించడం జరిగింది. మనం నిన్న కూడా చూస్తాం, ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మేజర్ గా ఇటు బంజారాహిల్స్ కానీ, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, అదేవిధంగా బేగంపేట్, సికింద్రాబాద్, ఉప్పల్, నాచారం, బోడుప్పల్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా నిన్న నైట్ వర్షం కూడా దంచి కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు లోతట్టు సంబంధించిన ఇళ్లలో కూడా వరద నీరు కూడా వచ్చి చేరింది. దీంతో పబ్లిక్ అంతా కూడా నానా అవస్థ పడుతున్నారు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ కూడా మాన్సూన్ టీమ్ లో కూడా రంగంలోకి దించి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నారు. మరోవైపు సాయంత్రం పూటనే వర్షం పడడంతో ఎక్కువగా ఆఫీస్ నుంచి ఇళ్లలోకి వెళ్లే సమయం కావడంతో సిటీ వ్యాప్తంగా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి చూస్తున్నాం. మనం దాదాపు 1/2 కిలోమీటర్కే 2 నుంచి 3 గంటలు పడుతున్నట్టు టైం చూస్తున్నాం. దీంతో ఇది వాహనదారులతో పాటు పబ్లిక్ అంతా కూడా ట్రాఫిక్ లో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మరి రెయిన్ ప్రభావంతో ఎక్కువగా ఇటు వర్షపు నీరు రోడ్లపై చేయడం ఒకటైతే, మరొకటి మ్యాన్ హోల్స్ ఎక్కువగా కూడుకుపోయి మ్యాన్ హోల్స్ లో వర్షపు నీరు ఎక్కువ చేయడంతో అవి కూడా రోడ్ల మీద రాకపోవడంతో ఈ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి దీంతో పబ్లిక్ అంతా కూడా నానా అవస్థ పడుతున్నారు. మరి
రాబోయే రోజుల్లో 2 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరి పబ్లిక్ అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు తెలంగాణ 14 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అందులో భాగంగా ఇటు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, కామారెడ్డి జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపారు. అంటే దాదాపుగా లాస్ట్ మంత్ కూడా ఎక్కువగా ఈ జిల్లాలోనే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. మనం చూసుకుంటే లాస్ట్ ఆగస్టు నెలలో కూడా ఇదే పరిస్థితికి అయిపోయింది. కాబట్టి మనం చూస్తాం లాస్ట్ మంత్ కూడా ఇది ఖమ్మంలో కానీ, మహబూబాబాద్, వరంగల్, ములుగు, నల్గొండలో ఏ పరిస్థితి ఉందో మొత్తం తీవ్ర నష్టం కూడా వాటిల్లింది. కాబట్టి మరి రాబోయే 2 రోజులు కూడా ఈ జిల్లాలోనే మేజర్ గా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన సూచనల మేరకు ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ రైతులు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వర్షం పడే టైంలో మరి ఎక్కువగా వాగులు వంకలు కూడా పొంగి పొల్లుతాయి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 1 మంత్ నుంచి కురుస్తున్నట్టు భారీ వర్షాలకు ఇప్పటికే ఇటు చెరువులు, కుంటలు, అదేవిధంగా ప్రాజెక్టులు కూడా నిండినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి మరి మరోసారి వర్షం పడితే మరి పబ్లిక్ తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరోవైపు మనం ఇటు సిటీ వ్యాప్తంగా చూస్తే మాత్రం ఇటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కూడా ఇప్పటికే నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ఇప్పటికీ గండిపేటకు సంబంధించిన 2 గేట్లు కూడా ఎత్తడం జరిగింది. మరోవైపు ఇటు హిమాయత్ సాగర్ సంబంధించిన గేట్లు ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఏ క్షణంగా కూడా హిమాయత్ సాగర్ సంబంధించిన గేట్లు ఎత్తే అవకాశం ఉంది. గేట్లు ఎత్తి ఇటు మూసీ పరివాహక ప్రాంతాలకు కూడా వాటర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఎక్కువగా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు కూడా తీవ్ర ఇబ్బంది పడతారు. కాబట్టి మరి వాటర్ రిలీజ్ అయితే సతీష్, వాతావరణ శాఖ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని చెప్పడంతో పాటు పిడుగుపాటుకు సంబంధించి కూడా అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ప్రజలు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికైతే వాతావరణ శాఖ ఒకటే చెప్తుంది. మరి వర్షం పడేటప్పుడు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే మరో 2 రోజుల పాటు కూడా ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే ఒక ఏరియాలో వర్షం పడితే ఎక్కువగా క్యూమోనిమస్ మేఘాల తో ఎక్కువగా వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వర్షం పడేటప్పుడు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే సూచిస్తున్నారు. మరోవైపు మీరన్నట్టుగా ఇటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం అంటే ఆ వేగంతో వీధులు గాలి వీసినప్పుడు కూడా దాని నుంచి కూడా ఎక్కువగా ఇబ్బంది కూడా తలెత్తాయి. కాబట్టి మరి వర్షం పడ్డప్పుడు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే సూచిస్తున్నారు. మరి వైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేస్తున్న నేపథ్యంలో మరి చాలా సందర్భాల్లో మనం చూస్తాం వర్షం పడ్డప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే అక్కడక్కడ పిడుగులు పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎవరైనా వర్షం పడ్డప్పుడు మాత్రం మరి ఇంట్లోనే ఉండి అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి బయటకు వెళ్తే మాత్రం కొంతవరకు ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. కాబట్టి మరి పబ్లిక్ అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్ నగరంలో గడిచిన 4 రోజులు కూడా వర్షాలు కురుస్తాయి. కాబట్టి మరి ఒక్కసారిగా కుండపోత వాన కురుస్తుండడంతో ఇప్పటికే ఇటు రహదారులు చెరువులు కూడా తలపిస్తున్నాయి. కాబట్టి మరి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇందులోని వరద నీరు కూడా చేరింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి మరోసారి హైదరాబాద్ లో వర్షం పడితే మాత్రం కొంతవరకు హైదరాబాద్ వాసులకైతే ఇబ్బంది అయితే తప్పకపోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. కాబట్టి మరి పబ్లిక్ కూడా అత్యవసరం తప్ప బయటకు వెళ్ళొద్దని కూడా ఆమె సూచించడం జరిగింది. మరోవైపు ఇటు ఎక్కువ లోతట్టు ప్రాంతాల ప్రజలు కానీ మరి మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు కానీ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. మరి ఆయన ఇబ్బందులు తలెత్తే మాత్రం వెంటనే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కానీ, డిఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, అదేవిధంగా హైడ్రా టీంలు కూడా అలర్ట్ చేయడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళని సంప్రదించాలి. కానీ ఇబ్బందులు తలెత్తే మాత్రం మరి జిహెచ్ఎంసీ సూచించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా మాకు కాల్ చేస్తే దానికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి మరో 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మరోవైపు ఇటు తెలంగాణ ఇటు ఉమ్మడి ఈ తెలంగాణ 10 జిల్లాలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.